హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అనేది సింపుల్గా అర్థం చేసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీ షేర్లను కొనడం, అమ్మడం చేసే ప్రదేశం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కూరగాయల మార్కెట్ ఉందని అనుకోండి. మీరు కూరగాయలు కొనాలి లేదా అమ్మాలి అంటే ఆ మార్కెట్కి వెళ్తారు కదా. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా కంపెనీ షేర్లను బై లేదా సెల్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్లో మనం గుర్తుపెట్టుకోవలసిన 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: ఎక్స్చేంజెస్, రెగ్యులేటర్స్, బ్రోకర్స్, కంపెనీస్, ఇన్వెస్టర్స్. 1. ఎక్స్చేంజెస్. మనకు ఎక్కువగా వినిపించే 2 ఎక్స్చేంజ్లు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. వాటి పని ఏమిటంటే బయ్యర్ పెట్టిన బై ఆర్డర్ను సెల్లర్ పెట్టిన సెల్ ఆర్డర్తో మ్యాచ్ చేసి ట్రేడ్ పూర్తి చేయడం. ఉదాహరణ: XYZ కంపెనీ షేర్ ధర ₹100 ఉంది అనుకుందాం. బయ్యర్ నేను ₹90కి కొంటాను అంటున్నాడు. సెల్లర్ నేను ₹100కి అమ్ముతాను అంటున్నాడు. ఇప్పుడు ఈ ఆర్డర్స్ మ్యాచ్ కావడం లేదు, కాబట్టి ట్రేడ్ జరగదు. ఇద్దరి రేటు ఒకటే అయితేనే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. 2. రెగ్యులేటర్స్. భారత స్టాక్ మార్కెట్ను పర్యవేక్షించే సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఫ్రాడ్స్, స్కామ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆపడం మరియు ఇన్వెస్టర్స్ డబ్బు రక్షించడం చేస్తుంది. సెబీ అనేది ప్రభుత్వ అనుమతితో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ దీని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. 3. బ్రోకర్స్. బ్రోకర్స్ అంటే ఇన్వెస్టర్స్ మరియు ఎక్స్చేంజెస్ మధ్యలో ఉండే మధ్యవర్తులు. మీరు బై లేదా సెల్ ఆర్డర్ పెట్టినప్పుడు బ్రోకర్స్ ఆ ఆర్డర్ని ఎక్స్చేంజ్కి పంపిస్తారు. ట్రేడ్ పూర్తయిన తర్వాత వారు బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకుంటారు. ప్రముఖ బ్రోకర్స్ ఏంజల్ వన్, గ్రో, జెరోధా మొదలైనవి. 4. కంపెనీస్. మనం ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే కంపెనీలు తప్పనిసరిగా ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో లిస్ట్ అయ్యి ఉండాలి. ఉదాహరణ: టీసీఎస్, ఎస్బీఐ, టాటా మోటార్స్ మొదలైనవి. 5. ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అంటే తమ డబ్బును షేర్లలో పెట్టుబడి పెట్టేవారు. కొనేవారు, అమ్మేవారు ఇద్దరూ ఇన్వెస్టర్స్ అవుతారు. స్టాక్ మార్కెట్ను బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.